అమృతలూరులోని తెలుగు బాప్టిస్టు చర్చిలో యూత్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నవభారత్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. అమత్లూరులోని ఉత్తర దళితవాడలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో నవభారత యూత్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి యూత్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవరెండ్ షాలెం రాజు పాల్గొని క్రీస్తు సందేశాన్ని తెలియజేశారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, శివ టెంపుల్ యూత్ సభ్యులు కొత్తపల్లి శ్రీధర్లు నవభారత యూత్ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని ఆనాడు బోధించారని చెప్పారు. అదే క్రమంలో మనకున్న దాంట్లో పేదలకు సాయం చేయాలని, అప్పుడే మనల్ని భగవంతుడు ఆశీర్వదిస్తాడని సూచించారు. కార్యక్రమంలో భాగంగా అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. కేరళస్ యూత్ సభ్యులు నల్కుర్తి వంశీ, పులివర్తి రాజా, చందోలు అభి, కూచిపూడి యువరాజ్, గోరికపూడి రాజశేఖర్, కొల్లూరు రత్నశేఖర్, యాజిరి జగదీష్, సంఘస్థులు, స్త్రీల సమాజం, యవనస్తులు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ మరి సెమీ క్రిస్మస్ మన యూత్ అంతా వర్క్ చేసుకోవడం చాలా సంతోషకరం. ముందుగా అందరికీ సంఘ పెద్దలకి, మహిళలకి, మరి పాస్టర్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న యూత్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే ఈరోజు పిల్లలు ప్రత్యేకంగా తీసుకోవడం చాలా సంతోషకరం. మరి ఆ యేసు ప్రభు ఆపదలో ఉన్న వారిని ఆదుకోమని చెప్పారు. అట్లాగే మనకున్న దాంట్లో 10% మరి పేదవాడికి సహాయం చేయండి. మరి నేను కోరుకునేది, దేవుడు ఎక్కడున్నాడంటే మీలో నాలోనే ఉన్నాడు. ఏమండి, మందిరాల్లో భవంతుల్లో ప్రభు లేడు, మీ అందరి మధ్యలో ఉన్నాడు. మీరందరూ కలిసి కూర్చున్నప్పుడు ఆయన ఉన్నాడు. మీరందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉన్నాడు. మీరందరూ కలిసి ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, 2-3 నా నామాన్ని ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని.